గృహయోగి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం ఇంకొక ముఖ్యమైన టాపిక్ చెప్పుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే అయాది పదగణితానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అంటే భిన్నాంక పదగణితం దానికి సంబంధించిన విషయం ఇచ్చిన పుస్తకాలు వాటి గురించి ప్రస్తావన చేశాను. అలాగే గృహయోగి ఏం చెప్పింది, దాన్ని ఎంత మాడిఫికేషన్ చేసింది అనే విషయాలు చెప్పాను. కాకపోతే చాలామంది వీడియో చూసిన వాళ్ళు ఇంకొంచెం మాకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి సార్ అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. ఒకసారి బాగా గమనించండి అందరూ కూడా. పూర్ణాంక పదగణితం, భిన్నాంక పదగణితం అని మనం రెండు రకాల పద్ధతులతో మనం ఆయాన్ని డిజర్వ్ చేస్తాం. ఒకటి ఏంటంటే పూర్ణం, రెండు భిన్నం. ఆల్రెడీ దీని గురించి కొంత బ్రీఫ్ చెప్పాను నేను. ఇప్పుడు కూడా బ్రీఫ్గానే చెప్తాను. పూర్ణాంకం అంటే ఒక అంకె తీసుకుంటాం, అది 9 అనుకోండి. ఇది ఒక అంకె, సో ఇది చదరపు గజాలు అనుకుందాం. సో ఇది పూర్ణం అంటే 9 తర్వాత ఏమీ లేదు, అంటే పూర్ణంగా ఉంది, అంటే సంఖ్య పూర్ణంగా ఉంది. సో ఇది పూర్ణాంక పదము, అంటే ఇక్కడ పూర్ణాంక పద దానికి సంబంధించిన గణితం. సో ఇప్పుడు భిన్నం ఏంటంటే 9 గజాల తర్వాత మనం 1/4 గజాలు తీసుకున్నాం, చదరపు గజాలు. దీన్ని మనం భిన్నాంక పదగణితం అంటాం. అంటే పూర్ణాంక పదగణితం కాకుండా పక్కన భిన్నం ఉంది, సో దీన్ని మనం భిన్నాంక పదగణితం అని చెప్తాం అన్నమాట. ఈ భిన్నాంక పదగణితం మీద అయాది పదగణితం ఇచ్చిన పుస్తకాలు చాలా ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే అసలు భిన్నాంక పదగణితం అన్నది చాలామంది వాస్తు సిద్ధాంతులు మేము అసలు చూడలేదంటారు. సో అందుకే నేను చెప్పేది, ఎప్పుడన్నా కానీ మనం ఏదన్నా ఒకటి నేర్చుకోవాలి అన్నది ఉంటే, నేర్చుకోవాలని మనం అనుకుంటే ముందుగా మనకు దగ్గరలో లభ్యమయ్యే పుస్తకాలు ఏమున్నాయనేది మనం బాగా గమనించాలన్నమాట. మనం గమనించుకోకుండా ఇలా వదిలేస్తే మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఇప్పుడు పూర్ణాంక పదగణితం అంటే ఏంటో తెలియదు చాలామందికి, భిన్నాంక పదగణితం అంటే ఏంటో తెలియదు, కానీ వాస్తు చెప్తున్నారు చాలామంది. సో పూర్ణాంక పదగణితం అంటే ఏంటి, భిన్నాంక పదగణితం అంటే ఏంటి, దానికి సంబంధించిన స్ట్రక్చరల్గా మనం ఎలా తీసుకోవాలి అన్నది మొత్తం ఈ పుస్తకాల్లో, కొన్ని పుస్తకాల పేర్లు చెప్పాను నేను, ఆ పుస్తకాల్లో అంతా క్లారిటీగా ఇచ్చారనమాట. మీకు ఉదాహరణకు ఒక పదగణితానికి సంబంధించిన వివరం చెప్తాను నేను. ఇప్పుడు మనం 9 కాల్ అనే ఒక పదగణితం తీసుకున్నాం. ఈ కాల్ ఏంటి అన్నది మీకు మళ్ళీ చెప్తాను. అంటే ఫస్ట్ నేను ప్రొఫెషనల్గా చెప్తే మీకు అర్థం అవ్వదు. సో నేను ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు చాలా సింప్లిఫై చేసి చెప్పాల్సి ఉంటుంది కదా. సో అందుకోసమని ఒకటేసారి నేను దీని గురించి ఎక్కువ చెప్పట్లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అందులో ఆ పుస్తకాల్లో ఇచ్చినటువంటి గణితం మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ విధంగా ఇచ్చారో వాళ్ళు, గజాల తర్వాత ఫ్రాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో లేదా డెసిమల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఇచ్చారని మాత్రం చెప్తాను అనమాట. మళ్ళీ మనం ఇంకొన్ని వీడియోస్లో దాని గురించి డెప్త్గా తెలుసుకున్నాం. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు గజాలు, వీసాములు. ఫస్ట్ అంటే గజం తీసుకున్నారు, గజం తర్వాత ఫ్రాక్షన్ పార్ట్ని ఎలా తీసుకున్నారు, వీసం. అంటే గజం తర్వాత అంటే ఇప్పుడు 9 నుంచి 10 గజాలు అనుకోండి. ఆ గజానికి ఒక గజం ఉంది కదా, ఒక చదరపు గజం ఉంది. ఆ చదరపు గజాన్ని వీసాలుగా క్యాల్కులేషన్ చేశారనమాట. సో దాన్ని కూడా అయాది పదగణితం తీసుకొని ఒక పథకం కనుక్కుంటాం, ఒక ఆయం కనుక్కుంటాం. సో ఇది గజాలు వీసాలుగా చేశారు. ఇంకొక పుస్తకంలో గజాలు, పాదములు, ఇది మనకి కామేశ్వర వాస్తు సుధాకరంలో మనకి కనిపిస్తుంది అన్నమాట. గజాల తర్వాత పాదములు తీసుకున్నారు. పాదములు అంటే 4 పాదాలుగా తీసుకున్నారు. ఈ 4 పాదాలు ఎలా తీసుకున్నారంటే మీరు ఆ పుస్తకాన్ని బాగా చదివితే మీకు అందులో క్లారిటీగా ఉన్నాయి. ప్రతి పుస్తకంలో కూడా గణితం అన్నది క్లారిటీగా ఉంది, మీరు అర్థం చేసుకోవాలి అంతే. తర్వాత ఇంకొకటి గజాలు, వీసములు, కానుకలు. గజాలు తర్వాత ఫ్రాక్షన్ పార్ట్ వీసములు, వీసంలో ఫ్రాక్షన్ పార్ట్ మళ్ళీ కానుకలు చేశారు.
సో ఈ పుస్తకం కూడా మనకు అందుబాటులో ఉంది. తర్వాత 4 గజాలు, వీసములు, కానుగలు, సిరలు. సో ఇది మనకు గృహయోగి దగ్గర లభిస్తుంది పుస్తకం. సో దీనికి సంబంధించిన ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను ఎక్కువ దీని గురించి చెప్పదలుచుకోలేదు. ఈ పుస్తకానికి సంబంధించిన కాన్సెప్ట్ అంతా మన తెలుగు రాష్ట్రాల్లో మీకు ఎక్కడ దొరకని చెప్పాను కదా, అది నా దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఇంకొకటి విషయం ఏంటంటే అది నా దగ్గర గణితం నేర్చుకున్న శిష్యులకు మాత్రమే ఇస్తాను ఆ పుస్తకం కూడా. సో అందరూ అడుగుతున్నారు మీ పుస్తకాన్ని ఇవ్వండి సార్ అని. నేను నా దగ్గర గణితం నేర్చుకున్న వాళ్ళకే ఇస్తాను. అది మీరు బాగా 1-2 సార్లు తెలుసుకోండి. తర్వాత 5ది గజాలు. ఇక్కడ గజాల తర్వాత ఫ్రాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తస్సులుగా తీసుకున్నాను. తస్సులు. తర్వాత తస్సుల్లోని ఫ్రాక్షన్ పార్ట్ ఏమైంది, ఇది తస్సులు. గజాలు తర్వాత అంటే మీకు బాగా అర్థమై ఉండాలి. ఇప్పుడు నేను రాసిన దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో రాకపోతే ఇంకొకసారి గమనించండి. గజాల్లో ఫ్రాక్షన్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తస్సులుగా తీసుకున్నారు. తస్సుల్లో ఫ్రాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని వితస్సులుగా తీసుకున్నారు. సార్ ఒక డౌట్ వస్తుంది, వితస్సుల్లో ఫ్రాక్షన్ పార్ట్ ఉంటే ఏం చేయాలి? సింపుల్, ఇంకొక ఫ్రాక్షన్ పార్ట్ తీసుకొని ఇక్కడ వివితస్సులు, మళ్ళీ దీంట్లో ఫ్రాక్షన్ పార్ట్ ఉంటే ఏం చేయాలి? దానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని మనం గణితం బాగా నేర్చుకున్న తర్వాత మనమే సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇవి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పుస్తకం అవైలబిలిటీలోనే ఉంది. తర్వాత 6 గజాలు. గజాల తర్వాత వచ్చిన ఆ ఫ్రాక్షన్ పార్ట్ ఏమైతే ఉందో ఇక్కడ ఏం చేశారంటే అడుగులుగా తీసుకున్నారు. తర్వాత 7 గజాలు. ఈ ఫ్రాక్షన్ పార్ట్ అడుగులు అయితే ఉంది కదా, ఈ అడుగుల్ని పాదాలుగా తీసుకున్నారు. తర్వాత అడుగులుగా తీసుకున్నారు. సో అర్థమైందా? సో గజాలు తర్వాత ఫ్రాక్షన్ పార్ట్ మిగిలింది, దాన్ని పాదాలుగా తీసుకున్నారు. పాదాల ఫ్రాక్షన్ అడుగులుగా తీసుకున్నారు అనమాట. అడుగుల ఫ్రాక్షన్ మనము ఏం తీసుకోవచ్చు? సో మీరు గెస్ చేయండి. తర్వాత ఇక్కడికి 7 అయిపోయి నేను 8వ పైన రాస్తున్నా. గజాలు, అడుగులు, తర్వాత ఇంచులు. ఇవి ఈ పుస్తకం కూడా మనకి మార్కెట్లో లభ్యం. అంటే గజాలు తర్వాత ఫ్రాక్షన్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏం తీసుకున్నారు? మిగిలిన దాన్ని అడుగులుగా తీసుకున్నారు. అడుగుల్లో ఫ్రాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేశారు? ఇంచులుగా తీసుకున్నారు. ఇక్కడ వరకు మొత్తం 8 పుస్తకాలు చెప్పాను నేను. 8 రకాల గణితాలకు సంబంధించిన పుస్తకాలు ప్రతి ఒక్కటి కూడా, ఇందులో 5 రకాల గణితాలకు 6 రకాల గణితాలకు సంబంధించిన పుస్తకాలన్నీ మనకు మార్కెట్లో లభ్యం. మనం టెన్షన్ పడే పని లేదు, మార్కెట్లో లభిస్తున్నవే. ఇప్పుడు నేను చెప్తున్న భిన్నాంక గణితం కొత్తగా నేను తీసుకొచ్చింది కాదు, మహర్షులు చెప్పింది. తర్వాత ఆ భిన్న గణితానికి సంబంధించిన ఒక మహర్షి ప్రమాణ శ్లోకాన్ని కూడా మీకు మరి ఒకరోజు నేను చెప్తాను. మొత్తం అది దాదాపు 13 క్లాసులు ఉంటుంది. సో ఆ 13 క్లాసుల్లో మొత్తం మీకు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను? శ్లోక ప్రమాణం, దాని అర్థం, దానికి సంబంధించిన గణితం కూడా అక్కడే డిజర్వ్ చేసి చెప్తాను. సో 13 పైగా వీడియోస్ వస్తాయి. సో మీరు అక్కడ చూడండి. అంటే భిన్నాంక పదగణితం మహర్షి చేత చెప్పబడిందా లేదా? చాలామందికి భిన్న గణితం అంటే ఏంటో తెలియదు, పూర్ణాంక పదగణితం అంటే ఏంటో కూడా తెలియదు. సో అది తెలియనప్పుడు తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం ఇది. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆయాది పదగణితం మీరు కట్టాలి బాగా అక్యురేట్గా అంటే ఇవి తెలియాలి. భిన్న గణితం తెలియకుండా ఆయాది పదగణితం కట్టడం సాధ్యం కాదు. ఇది నేను మీకు మళ్ళీ చెప్తున్నా, ఓపెన్ డిబేట్. నేను ఓపెన్ డిబేట్కైనా రెడీ దీన్ని ప్రూవ్ చేయడానికి. మీరు భిన్న గణితం లేకుండా పూర్ణాంక పదగణితం చేయడం అన్నది సాధ్యం కాదు. ఇది మీరు ఎక్కడికి వచ్చి చెప్పమన్నా నేను నిరూపిస్తాను నేను. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర ఒక మిత్రుడు పంపించాడు, అందులో ఉన్న గణితం చెప్తాను నేను. ఈ పుస్తకం అయితే నా దగ్గర లేదండి, ఒక్క దాదాపు 3 పేజీలు మాత్రమే పంపించాడు ఆయన. సో గజాలు, అడుగులు, ఇంచులు,
నూళ్ళు. సో గజాల తర్వాత ఫ్రాక్షన్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేశారు, అడుగులు తీసుకున్నారు. అడుగులు ఫ్రాక్షన్ పార్ట్ మిగిలితే ఇంచులుగా తీసుకున్నారు, ఇంచులు ఫ్రాక్షన్ పార్ట్ మిగిలితే నూలుగా తీసుకున్నారు. ఇది చాలా బెస్ట్ పార్ట్, నాకు తెలిసి ఎక్సలెంట్ గణితం. ఇది చాలా ఎక్సలెంట్ గణితం. ఏంటంటే చేయడానికి చాలా టైం పడుతుంది, బట్ బేసిక్గా కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. మనం అంతా ఒక ప్రోగ్రామ్ లాగా కోడ్ రాసుకుంటే తప్ప ఇది అర్థం కాదు. సో దాదాపు నేను ఈ గణితం చేయడానికి చాలా కష్టపడ్డాను. నేను ఈ గజాలు, అడుగులు, ఇంచులు, నూళ్ళు అనేది చాలా బెస్ట్ టాపిక్. అయితే దీనికి సంబంధించినవి మార్కెట్లో అయితే లభ్యంలో లేవు. మనకు ఒక ఫ్రెండ్ పెట్టారు, ఆయన దగ్గర ఉన్న పేజీలు మాత్రం ఒక 2 పేజీలు 3 పేజీలు పెట్టారు. నేను మళ్ళీ మీకు ఒకసారి నేను నా ల్యాప్టాప్లో వీడియో చేసి చెప్పేటప్పుడు ఆ స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు అవి చూడొచ్చు. బట్ దీనికి కూడా మనం అయాది పదగణితం చేసాము, దీనికి కూడా. అయితే అక్కడ పదగణితం ఇచ్చిన మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే బేస్మెంట్, ఇవన్నీ కూడా ఒకటే బేస్మెంట్. టోటల్ ఇవన్నీ కూడా ఒకటే బేస్మెంట్తో నడుస్తాయి. సో ఫ్రాక్షన్ పార్ట్ ఏదైతే ఉంటుందో, మనం గజాలు తీసుకుంటే గజాలు, అడుగులు తీసుకుంటే అడుగులు, దానికి ఒక కొలమానం ఉంటుంది కదా, మనం ఏం తీసుకున్నా కూడా ఆ కొలమానానికి తగ్గట్టుగా మిగిలినది ఫ్రాక్షన్ పార్ట్ ఏవైతే ఉందో దాన్ని మిగిలిన ఫ్రాక్షన్లోకి మనం తీసుకుంటూ వెళ్తాం. సింపుల్ గణితం చెప్పాలంటే. బట్ ఇది చేయడం చాలా కష్టం, నిజంగా కష్టమే. ఎందుకంటే అది అర్థం అవ్వడం కొంచెం లేట్ అవుతుంది, కానీ మీకు వన్స్ అర్థమైంది అనుకోండి, ఒక 60 ఉదాహరణలు 70 ఉదాహరణలు చేయగలిగితే మాత్రం ఇది బాగా అర్థమవుతుంది. సో వీటి గురించి నేను ఒకసారి నా ముఖ పుస్తకంలో ఒకసారి పోస్ట్ చేశాను. దీనికి సంబంధించిన ఒక పదగణితం ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకు నేను ఉచితంగా వాట్సాప్ గ్రూప్లో అయాది పదగణితం నేర్పిస్తానని చెప్పాను. దాదాపు 12 మంది పైగా చేశారు, ఏ ఒక్కరు కూడా కరెక్ట్గా చేయలేదు. సో కరెక్ట్గా చేసిన వ్యక్తికి నేను చెప్తానని చెప్పాను. ఒక వ్యక్తి మాత్రం ఒక 70% కరెక్ట్ చేశాడు. ఆ అబ్బాయికి మనం గణితం చెప్తామన్నాం, అది చెప్తాం మన గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో అన్నది. మన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ అబ్బాయి గణితం చెప్పే ప్రయత్నం చేస్తానన్నమాట. సో ఇవి చాలా కష్టం. ఇవన్నీ మనం తెలిసిన తర్వాతనే మనం ఏదన్నా కానీ అయాది పదగణితం యొక్క విషయాన్ని అవగతం చేసుకోవడానికి ఇన్ని రకాల పద్ధతులు చేయాలి. అవును, మీరు వింటున్నది వాస్తవం. ఇన్ని రకాల పద్ధతులు చేయాలి. ఒక్కసారి గమనించండి ఎంత కష్టం ఉంటుందో. ఇన్ని రకాల పద్ధతులు చేయగలిగినప్పుడే ఆ వ్యక్తికి అయాది పదగణితం మీద కనీసం పరిపూర్ణత రాకపోయినప్పటికి కూడా కనీసంలో కనీసం కొంత పరిపక్వత వచ్చే అవకాశం ఉంటుంది. పరిపూర్ణత రావాలంటే దీన్ని అడిగి టకటక చేయాలి. సో మనం ఏం చేసామంటే దీనికి సంబంధించినంత ఒకే పదగణితం తీసుకుంటాం, దానికి సంబంధించిన మొత్తం టోటల్ ఇప్పుడు ఏవైతే చెప్పామో దీనికి ఇంకా మనం మాడిఫికేషన్ చేసాం. ఆ మాడిఫికేషన్ చేసిన విధానాలన్నీ కూడా అందులో డైరెక్ట్గా మనం గణితం చేస్తాం అన్నమాట. సో దానికి సంబంధించినవన్నీ మన దగ్గర ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకు కూడా ఆ గణితానికి సంబంధించిన థీమ్ చెప్తుంటాం. సో ఇలాగ చేయాలి. సో భిన్నాంక పదగణితం నాకు చాలామంది అడుగుతారు, సార్ మీకు పూర్ణ పదగణితం అంటే ఇష్టమా, భిన్నాంక పదగణితం ఇష్టం అంటే. నాకు భిన్నాంక పదగణితం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పూర్ణాంక పదగణితంలో ఎప్పుడు కూడా ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి. సో మీకు ఫిక్స్డ్ వాల్యూస్ అని చెప్పాను కదా, ఎక్కడ ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయని మీరు అడగచ్చు. సో అది నేను మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను. ఎందుకంటే పూర్ణాంక గణితం ఎప్పుడు కూడా ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి. నాకు అది పెద్దగా ఆ థీమ్ ఆఫ్ సెక్షన్ నాకు పెద్దగా అనలేదు. ఈ భిన్న గణితంలో ఫిక్స్డ్ వాల్యూస్ ఉండవు. సో ఎవ్రీథింగ్ కౌంట్. మీరు గజాల తర్వాత ఒక వీసాలు తీసుకున్నారనుకోండి, ఆ వీసాల్లో ఒక వీసానికి ఒక పదగణితం వస్తుంది, రెండో వీసాలకి అదే పదగణితం రావాలని రూల్ ఉండదు. సో మూడో దానికి అంతే. 16 వీసాల్లో మనం మూడో వీసం తీసుకున్నాం అనుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే పదగణితం వస్తుందని మనం గ్యారంటీ చెప్పలేము. సో అక్కడ ఏంటంటే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది మనకి. సో మనం తెలుసుకోవడానికి కూడా, ఈ గణితం తెలుసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అంటే సింపుల్గా అంటే నాకు వచ్చిన పరిభాషలో నేను చెప్పాలంటే ఇది ఫిక్స్డ్ వాల్యూస్ కదా, నేను ఇది ఏమనుకుంటానంటే అడవిలాగా ఉంటుందండి, ఎప్పటికప్పుడు స్పెషల్ ఉంటాయి అనమాట. అంటే అడవిలో ఏముంటాయి మనకు తెలియదు కదా, అలాగే ఈ భిన్న గణితంలో కూడా ఎప్పటికప్పుడు వాల్యూస్ ఏవొస్తాయని మనం చెప్పలేము, ఊహించి చెప్పలేము. బట్ మ్యాక్సిమం మనం ట్రై చేయొచ్చు, మనకు కొన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వస్తే. సో అవి మనం తయారు చేసాం కానీ, బట్
మొట్టమొదటిగా నేర్చుకునే వాళ్ళకి కానీ కొన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు కూడా ఈ భిన్నగణితంలో నెక్స్ట్ వచ్చే పదగణితాన్ని మనం ఏవి సానికి ఏ పదగణితం మారుతుంది అనేది ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం అన్నమాట. సో అందుకు ఇది నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ పదగణితానికి బేస్ ఎక్కడ ఉందో చెప్తున్నా నేను. అంటే చాలామందికి తెలియదు ఈ బేస్ ఎక్కడి నుంచి వచ్చిందని అనే విషయం తెలియదు. సో ఇక్కడ మీ విషయం చెప్తాను. సో ఈ భిన్నాంక పదగణితానికి బేస్ వచ్చేసి పంచాంగ గణితం. అంటే మీరు నమ్ముతారా? అది ఎవరికి తెలియదు. సో ఎవరైతే పంచాంగ గణితం ఖచ్చితంగా చేయగలుగుతారో, యాక్యురేట్గా చేయగలుగుతారో, నిజంగా వాళ్ళు ఆయాది పదగణితంతో అదేమంటారు బాగా ఆడుకుంటారు. క్రికెట్ ఎలా అయితే ఇష్టంగా ఆడుకుంటారో అలా ఆడుకోవచ్చు అనమాట. అంత డిజర్వ్ చేయొచ్చు మనం. ఎప్పుడు డిజర్వ్ చేయొచ్చు? ఓన్లీ పంచాంగ గణితం మనకి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఆ పంచాంగ గణితంలో ఏ పార్ట్ ఎక్కువ వచ్చి ఉండాలంటే కూడా సింపుల్గా గ్రహణ గణితం బాగా వచ్చి ఉండాలి. సో ఇక్కడ గ్రహణ గణితానికి దీనికి ఏంటి సంబంధం అంటారు కదా. సో అది మీకు అర్థం అవ్వాలంటే ఈ సిరీస్ని మొత్తం చాలా బాగా చేయాలి. పంచాంగ గణితం రాకుండా భిన్నాంక పదగణితం చేయడం అన్నది ఎప్పటికీ ఎవ్వరికీ సాధ్యం కాదు. సో అలా సాధ్యం చేయాలి అంటే మీరు పంచాంగ గణితం అంటే పంచాంగ గణితం మీద చాలా పట్టు ఉండాలి. పంచాంగ గణితంలో పట్టు ఉంటే మాత్రం ఇది చేయగలుగుతాం, లేకపోతే ఇది చేయలేము. సో మనం పుస్తకాల్లో ఉన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం కానీ కొన్ని చోట్ల ఆగిపోతాం. పుస్తకాల్లో ఫిక్స్డ్ వాల్యూస్ కొన్ని ఉంటాయి. నేను చెప్పాను కదా, ఫిక్స్డ్ వాల్యూస్తో ఎప్పుడు కూడా ఒక రకమైన ఇది ఉంటుంది. ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి. మనకి ఆ వాల్యూస్ వచ్చినప్పుడే చేయడానికి వీలు ఉంటుంది. మిగిలిన వాల్యూస్ వచ్చినప్పుడు ఎలా చేయాలి? సో అవి తెలుసుకోవాలంటే మాత్రం సో మనం భిన్నాంక పదగణితం ఎక్కువ చేయాలి. ఫిక్స్డ్ వాల్యూస్ కంటే కూడా ఈ భిన్నాంక పదగణితం ఎక్సలెంట్ స్టైల్. నాకైతే చాలా ఇష్టం. బట్ మన మెథడ్కి మంచి పదునని చెప్పచ్చు. సో ఇలాగా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పుస్తకాలకు సంబంధించిన విధానాలు, ఆ పుస్తకాల్లో ఏవైతే ఆయాది పదగణితం కట్టడానికి ఇచ్చినటువంటి విధానాలన్నీ మీకు చెప్పాను నేను. సో దీనికి సంబంధించిన స్ట్రక్చర్ ఇంకా ఏదైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీకు ఇంకా డెప్త్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ అలాంటివి చెప్పాల్సి వస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని గురించి నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ భిన్నాంక పదగణితం అన్నది లేదనుకుంటారు. చాలా తప్పు. కొత్తగా నేర్చుకున్న వాస్తు సిద్ధాంతాలు కావచ్చు, ఇతర వాస్తు సిద్ధాంతాలు అంటే పూర్వం సిద్ధాంతాలు కూడా చాలామందికి తెలియదు. సో అది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. అదే పదగణితాన్ని మనం ఆయాన్ని డిజర్వ్ చేయడానికి 2 రకాల విధానాలు వాడతామని చెప్పాను కదా. ఆ 2 రకాల విధానం అంటే పూర్ణంగా నింపడం, భిన్నంగా ఉంటుంది. ఆ భిన్నం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఆయాది పదగణితంలోకి తీసుకొని దానికి పదం కట్టడం. ఇది ఎక్సలెంట్ వే అని చెప్పచ్చు అసలు. సో ఈ పూర్ణాంక గణితం, భిన్నాంక గణితం మీద నేను ఇంకా కొన్ని ఫిక్స్డ్ వాల్యూస్ అని చెప్పాను కదా మీకు. ఆ ఫిక్స్డ్ వాల్యూస్ ఎలా వస్తాయి అన్నది ఒక 20 పదగణితాలు తీసుకొని మీకు చెప్తాను. నేనైతే ఏదైతే ఫిక్స్డ్ వాల్యూస్ చెప్తానో ఆ వాల్యూస్ అన్నింటిలోనూ మ్యానిపులేట్ అవుతుంటాయి. మీరు అప్పుడు మీకు తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు తెలీదు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పలేదు కాబట్టి. కానీ భిన్నాంక పదగణితం అలా ఉండదు. మనం ఎలివేట్ చేయలేము అన్నమాట. ఎగ్జాంపుల్ని ఇంతే వస్తుందని ఒకటి మ్యానిపులేట్ చేయలేము. అంటే ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలనుకుంటే భిన్నాంక పదగణితం వెళ్ళచ్చు. నా వరకు చాలామంది అడిగారు, మన శిష్యులు కూడా యూట్యూబ్లో కామెంట్ చేసిన వాళ్ళకు చాలామంది ఫోన్స్ చేశారు. వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తాను, నేను భిన్నాంక పదగణితం ఎక్కువ, నాకు ఆ స్టైల్ చాలా ఇష్టం. సో ఆ స్టైల్కి ఆయాది పదగణితానికి కూడా ఒక కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ కూడా మీకు తెలియాలంటే ఇదంతా బాగా తెలియాలి. మీరు ఈ పుస్తకాలన్నీ తెప్పించుకొని దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు ఎలివేట్ చేసుకోగలిగితే, గణితం చేయగలిగితే అప్పుడు మీకు తెలుస్తుంది. మీరు పుస్తకంలో ఇంకొకటి ఏంటంటే పుస్తకంలో కొన్ని వాల్యూస్ ఇచ్చింటారు, మీరు ఆ వాల్యూస్ మీదే ఆధారపడద్దండి. ఇప్పుడు 9 గజాలు 9 గజం ఇచ్చారు, వాళ్ళు ఉదాహరణకి ఇచ్చుంటారు. 9 గజం 9 గజాల తర్వాత 9 గజం దగ్గర ఆగిపోతుందా అక్కడ సబ్జెక్టు? సో ప్రతిదానికి అలానే వస్తాయి, కొలతలు అలా ఉండవు కదా. సో వేరే విధంగా ఉంటాయి. అది మీకు గణితం చేయడం తెలుసుకోవాలి. జస్ట్ అది ఎగ్జాంపుల్గా ఇచ్చింటారు అంతే వాళ్ళు. ఓకేనా? ఇంకా నాకు తెలిసిన వీడియోలు అంతా చాలా ఎక్కువైంది అనిపిస్తుంది. సో ఇంకా ఏమైనా ఉంటే కూడా వీటికి సంబంధించిన సిరీస్ అంతా కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం. జయ శంకర, స్వస్తి.